హలో అండి. వెల్కమ్ టు ఎంపీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక వీడియోతోనైతే మీ ముందుకొచ్చాను. ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనమాట. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడే మీకు అర్థమవుతుంది ఫ్లాట్. అండ్ ఇదొచ్చేసి మనకి వెరీ క్లోజ్ టు ముంబై హైవే అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఒక 500-600 మీటర్ డిస్టెన్స్‌లోనే మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. 1650 ఎస్ఎఫ్టీస్‌లో వెస్ట్ ఫేసింగ్ అనమాట మనం ప్రెజెంట్ చూసేది. అండ్ దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. 1665 ఎస్ఎఫ్టీస్‌లో అవైలబుల్‌గా ఉందనమాట. అండ్ ఇది టోటల్‌గా మనకి జీహెచ్ఎంసీ అప్రూవల్స్‌తోనైతే కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. G+5 అనమాట. మనకి గ్రౌండ్‌లో వచ్చేసి టోటల్‌గా పార్కింగ్ ఉంటుంది. పైన 5 ఫ్లోర్స్ అంటే మనకి ఫ్లోర్‌కి 2 ఫ్లాట్‌లు టోటల్‌గా 10 ఫ్లాట్స్ అనేది ఇందులో ఉండడం అయితే జరిగిందండి. అండ్ జస్ట్ మనకి 5-10 మినిట్స్ వాక్ టు జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ అనమాట. అండ్ మనకి జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్ టు కేబీహెచ్‌పీ మెట్రో స్టేషన్ వస్తుంది. సో, ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయి. అరౌండ్ 25-30 మినిట్స్‌లో మనం రీచ్ అవ్వచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఈ ఐటీ హబ్ మొత్తానికి. అండ్ మనకిక్కడ బస్ ఫెసిలిటీ అండ్ ఆటో ఫెసిలిటీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఇందులో మనకి టోటల్‌గా ఈ కన్‌స్ట్రక్షన్ అయితే రెడ్ బ్రిక్ కన్‌స్ట్రక్షన్ అండి. ఇందులో మనకి ప్రతి రూమ్‌లో సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్‌గా ఏందంటే సెల్ఫ్స్ ఇవ్వట్లేరు ఎక్కడ కూడా. సో, ఇందులో మనకైతే సిమెంట్ సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మనకి నియర్ బై మంచి మంచి సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. లైక్ విజేత, బిగ్ బాస్కెట్ ఇవన్నీ జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఇది చాలా నియర్ బై ఉంటుందనమాట బాంబే హైవేకి. జస్ట్ 500-600 మీటర్స్ డిస్టెన్స్. అండ్ మనం ప్రెజెంట్ చూస్తుందయితే ఇది హాల్ అండి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూడబోతుంది ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్. చాలా స్పేషియస్‌గా ఉంటాయి రూమ్స్ అవన్నీ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటాయి. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బావుంటుందనమాట. మంచి వెంటిలేషన్ ఎయిర్ కూడా వస్తుంది. హైవేకి అండ్ మెట్రో స్టేషన్‌కి నియర్ బై కావాలి అనుకున్న వాళ్ళు ఇదైతే మంచి సూటబుల్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. అండ్ మనం ప్రెజెంట్ ఇదైతే డైనింగ్ అనమాట. మనం చూసేది ఇదంతా డైనింగ్ వస్తుంది. అండ్ ఆ లెఫ్ట్ సైడ్‌లో ఇదంతా హాల్ ప్లస్ ఆ లెఫ్ట్ సైడ్ హాల్‌లో ఉంది మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. స్ట్రెయిట్‌గా కనిపించే గుమ్మం ఆ లెఫ్ట్‌లో. అండ్ ప్రెజెంట్ మనం చూడబోయేదైతే ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ విత్ బాల్కనీ కూడా దీనికి అటాచ్డ్ వస్తుంది. అండ్ బాల్కనీ ఇదొచ్చేసి మనకి బాల్కనీ అనమాట. ఇది రోడ్ ఫేసింగ్‌గా ఉంటుంది బాల్కనీ. వ్యూ బావుంటుంది. నార్త్ ఫేసింగ్ అనమాట. బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ వ్యూ ఐ మీన్ ఎలివేషన్ మొత్తం నార్త్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నియర్ బై మనకి జీహెచ్ఎంసీ పార్క్ కూడా ఉంది. వాకింగ్ చేసుకోవడానికి మార్నింగ్ టైంలో బావుంటుందన్నమాట. ఈవినింగ్ కూర్చోవడానికి కూడా బావుంటుంది. అండ్ మనకి మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్‌కెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట పార్కింగ్ ప్లేస్. సో, ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ టోటల్‌గా. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఎవరైతే మన ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటున్నారో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.